సెక్రటేరియట్లో పేరుకుపోయిన చెత్త విషయంలో సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో సచివాలయం సిబ్బంది అప్రమత్తమయ్యారు. సీఎం ఆదేశాలతో సచివాలయంలో చెత్తను తొలగిస్తున్నారు. పరిసర ప్రాంతాలను పూర్తిగా క్లీన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. అగ్ని ప్రమాదం జరగడంతో అలర్ట్ అయ్యారు. అన్ని బ్లాకుల దగ్గర చెత్తను ప్రధానంగా తీసేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇతరత్ర కారణాలు జరిగినప్పుడు కానీ చెత్త చెదారం ఎక్కువగా ఉండటం, వెళ్లలేని పరిస్థితులు ఉండటం, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమర్జెన్సీగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉన్న చెత్త అంతా ప్రస్తుతం క్లియర్ చేసేయండి ప్రతి బ్లాక్ లోను. గత కొంతకాలంగా చూసాం, మనం కూడా కథనాలు ఇచ్చున్నాం ఎన్టీవీలో అప్పుడప్పుడు. దీనికి సంబంధించి చెత్త ఎక్కువైపోయింది, చెత్త పెరిగిపోయిందని. ఇప్పుడు ఆ చెత్తని క్లీన్ చేసి పనిలో ఉన్నారు. చెత్తతో పాటు ఇతరత్ర సామాన్ కూడా ఇక్కడ నుంచి తరలించి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని బ్లాకుల్లో పాత ఫర్నిచరు, పాత సామాన్లు అన్ని పడి ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా పక్కకు తీసి పడేసే పరిస్థితి, చెత్తను తొలగించే పరిస్థితి. సీఎం ఆదేశాలతో అధికారులు హుటాహుటిన సిబ్బందిని పిలిపించడం, చెత్తంతో తొలగించి మార్గం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో పాత ఫర్నిచర్ చాలా మంది మంత్రులు కానీ ఇతరత్ర సిబ్బంది కానీ ఆ బ్లాకుల్లోనే ఎక్కువగా వదిలేసిన పరిస్థితి. ప్రతి బ్లాక్లోనూ కూడా ఆ పాత ఫర్నిచరు, పాత సామాన్లు, పనికిరాని వస్తువులు అన్ని వదిలేశారు. ఆ ప్రతి బ్లాక్కి అలా ఉండిపోయాయి. ఇక మిగిలిన బ్లాకుల్లో కూడా చెత్త చెదారం బయటే ఉన్న పరిస్థితి. ఇప్పుడు చూస్తే కనుక లోపల ఉన్న చెత్తనంతా కూడా బయటికి తరలించి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ బ్లాకులు అన్నింటిలో కూడా సచివాలయంలో ఇంచుమించు 5 బ్లాకులు ప్రధానంగా ఉంటాయి. ఈ 5 బ్లాకుల్లో 1, 2, 3, 4 బ్లాకులు వరుసగా ఉంటాయి. 5వ బ్లాక్ 4వ బ్లాక్ ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ 4-5 బ్లాకుల్లో మొత్తం చెత్తనంతా పూర్తి స్థాయిలో తొలగించి పని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెత్తని తొలగించి నీట్గా ఉంటే కనుక ఎలాంటి ఇబ్బందులు రావు, ఎలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగినా కూడా స్వేచ్ఛగా వెళ్ళటానికి అవకాశం ఉంటుందని ఒక యాంగిల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే చెత్తను మొత్తం క్లీన్ చేస్తున్న పరిస్థితి. ఎప్పుడూ లేని పరిస్థితి. ఏపీ సెక్రటేరియట్ అంటే గతంలో క్లీన్గానే ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి ప్రతి బ్లాక్లో ఎక్కువగా చెత్త రావటం, దానివల్ల అనేక రకాలైన ఇబ్బందులు రావటం, ఆ పరిసర క్యాంటీన్ ఇతరత్ర పరిసర ప్రాంతాల్లో ఎక్కువ చెత్త ఉన్నప్పుడు సందర్శకులు కూడా పదే పదే అనుకునే వాతావరణం కూడా కనిపించింది. సెక్రటేరియట్లో ఇదేంటి ప్రతి బ్లాక్లో ఎక్కువగా చెత్త పెరిగిపోయిన పరిస్థితి ఉందనే అభిప్రాయం కూడా ప్రధానంగా వినిపించింది. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఆదేశాలతో సిబ్బంది వెంటనే కదలిక రావటం, చాలా కాలం నుంచి సెక్రటేరియట్లో ఉద్యోగులు సందర్శకులు చర్చించుకున్న అంశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చాలా సీరియస్గా చెప్పడం, అది కూడా అగ్ని ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం చూడటానికి వచ్చి ఆ చుట్టుపక్కల వాతావరణం చూసి ముఖ్యమంత్రి చెప్పడంతో వెంటనే అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఒక క్లీన్ వాతావరణం రాష్ట్రం మొత్తం మీద 3వ శనివారం క్లీన్ గా ఉండాలి, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇప్పుడు సెక్రటేరియట్లో ఆ పరిస్థితి కనిపిస్తున్న వాతావరణం